అందుకనే నేనే అని అంటాం అన్నమాట. నేనని ఇక్కడ అన్నా కలకాలం ఉండము ఈ దేహంలో. కాబట్టి మనిషి ఎప్పుడైనా నేను అంటే అది నిజం కాదు అన్నమాట. అందుకని ఇప్పుడు మనల్ని దేవుని ఆలయంగా చేసినప్పుడు ఏమన్నాడంటే, నువ్వెవరు అని అంటే నేను కాదు క్రీస్తే అన్నాడు. ఈ పౌలుకి సత్యం అర్థమైంది. అప్పుడు ఏమన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాను అన్నాడు. ఈ మర్మం అర్థమైతే చాలు మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎవరు మనల్ని బాధ పెట్టలేరు. అంత మాత్రం కాదు, మనం ఎవరిని బాధ పెట్టం. ఏంటి, మనం ఎలాంటి స్వార్థపరులు అంటే మనల్ని ఎవరు బాధ పెట్టకూడదు, మనం ఎవరినైనా బాధ పెట్టచ్చు. ఇది మన క్యారెక్టర్. ప్రతి మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, నన్ను ఎవరు ఏమనకూడదు, నేను ఎవరినైనా ఏమనవచ్చు, నన్ను ఎవరు బాధ పెట్టకూడదు, నేను ఎవరినైనా బాధ పెట్టేది నేనే బాధ పెట్టాలి. వాడి సంగతి తేల్చేస్తా, దాని సంగతి తేలితే దాని రంగు ఇప్పుడు కాదు, నేను తేలుస్తాను కదా, టైం వస్తుంది ఆగు. ఇది దెయ్యం అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే దెయ్యం అంటే. ప్రతి మనిషిలోనే ఉంటుంది దెయ్యం, ఉండదా? ఆ దెయ్యం ప్రతి మనిషిలోనే ఉంటుంది. ఈ దెయ్యం ఎప్పుడు వెళ్ళిపోద్ది? క్రీస్తుని విశ్వసించినప్పుడు. ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించి ఆయన నా జీవితం, ఆయన నా జీవం, నేను ద్వేషించే విషయంలో చచ్చిపోయాను, దూషించే విషయంలో చచ్చిపోయాను, బాధ పెట్టే విషయంలో చచ్చిపోయాను, బాధపడే విషయంలో కూడా చచ్చిపోయాను, బాధపడే విషయంలో చచ్చిపోయాను, నిందలు వేస్తే వాటిని తిరిగి నిందించకుండా ఆ విషయంలో కూడా చచ్చిపోయాను అని అనుకున్నప్పుడు, క్రీస్తు మనలో జీవించినప్పుడు ఏమంటాం? నేను కాదు క్రీస్తే అన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఇంకా బాధ పెట్టలేదు, ఏ మనుషుడు మనల్ని బాధ పెట్టలేడు. ఎందుకు? మన నిందలు, మన భారములు, మన అపరాధములు, మన వ్యసనములు, మన అవమానములు అన్నిటిని ఎవరు భరించారు? ఇప్పుడు ఎక్కడ భరించాడు? సిలువలో. దేని యందు? తన శరీరం యందు. ఎక్కడ? తన శరీరం యందు. శరీరం మర్చిపోవద్దు. ఆయన శరీరం యందు ఎందుకు బాధ అనుభవించాడంటే, మనము శరీరం యందు ఉన్నాం కాబట్టి. వచ్చాం, ప్రారంభంలో ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చాం. అర్థమైంది మీకు? ఎందుకు ఆయన శరీరధారి వచ్చాడు? అవునా? ఈ శరీరం ఎప్పుడు దేవాలయం అవుతుంది? దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు. ఇప్పుడు కట్టబడుతున్నాం కదా, చూడండి 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా అన్నాడా, శరీరం మూలంగా అన్నాడా? అది ఇక్కడ ప్రాణము శరీరము రెండు లేవిక. మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది? జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఇది? సంఘంలో ఎక్కడ జరుగుతుంది? కట్టబడుట అనేది సంఘంలో జరుగుతుంది. నువ్వు అన్నది పరలోకంలోనే, కానీ అది భూమి మీద మాత్రం సంఘం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక, ఆయనలో మీరు కూడా అన్నాడు కదా, 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయం అంటే ఇప్పుడు శరీరాలా? కాదు. చూడండి, దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడే వారిని పాడు చేయను. దేవుని ఆలయము, మీరు ఆ ఆలయమై అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 అంకేసి ఫుట్నోట్లు ఏమని రాశాడు? దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరును ఇప్పుడు ఏమై ఉన్నారు? ఏది నిజం? యేసుక్రీస్తులో ఉన్నవారు పరిశుద్ధులై ఉన్నారు. గుర్తెట్టుకోండి, ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. ఈ పరిశుద్ధత ఎవరు? ఈ పరిశుద్ధత నాది కాదు, నా పరిశుద్ధత యేసుక్రీస్తే. ఇక్కడే ఉంది 1:31. చూడండి, అతిశయించువాడు ప్రభునందే అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా, ఆయన అంటే క్రీస్తు, యేసుక్రీస్తు మనకు ఒకటి జ్ఞానం, మనకు నమ్మిన వారికి ఏమై ఉన్నాడు? ఆయన జ్ఞానము. 2 నీతి. లోకంలో నీతి ఉందా? ఇప్పుడు మనకెవరు నీతి? ఆయన నీతి. లోకంలో ఎవరైనా నీతి ఉందంటున్నారా? నీతి లేని లోకం, నీతి లేని మనిషి. ఇదే కదా
ఎక్కడ నీతి లేదు. నీతిగా ఉంటే కూడు దొరకదు, నీతిగా ఉంటే బతకలేము. ఈ మాటలే అంటే ఈ లోకం ఏమని చెప్తుంది? బతకపోతే చచ్చిపోవే, ఎందుకనే ఏదో బతుక, ఇలాంటి బతుకు బతకూడదు అంటే, ఇలాంటి బతుకు బతకూడదు అంటే ఏమంటారు? నువ్వు వెళ్ళి చచ్చిపో అని చెప్తున్నారన్నమాట. అంటే ఏంటి? నువ్వు కూడా నీతి తప్పి బతికితే బతుకు, నీతి కోసమే ఉంటే నువ్వు బతకలేవు, నీతిగా ఉంటే నువ్వు బతకలేవు. కాబట్టి నువ్వు కూడా నీతి తప్పి బ్రతుకు, లేకపోతే బతకలేకపోతే చచ్చిపోయిలే అని చెప్తున్నారు అనమాట. అంటే నీతిమంతుడికి భూమి మీద ఏమీ లేదు చెప్తున్నారు. వీళ్ళు నీతిమంతుడికి న్యాయం జరగదని చెప్తున్నారు, మనుషుల్లో నీతి లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఎవరు నీతి? యేసుక్రీస్తే మన నీతి. మన నీతి కాదు అది, యేసుక్రీస్తే మన నీతి. తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధత. యేసు ప్రభువే మన పరిశుద్ధత, యేసు ప్రభువే మన విమోచకుడు. మనల్ని అన్నిటి నుంచి విడిపించేది ఎవరు? అన్ని బాధల నుంచి విడిపించేది ఎవరు? సమస్యల నుంచి విడిపించేది ఎవరు? వ్యాధుల నుంచి విడిపించేది ఎవరు? అప్పుల నుంచి విడిపించేది ఎవరు? అసలు ఎందు నుంచి అయినా ఆయన విడిపించాలి. యేసు ప్రభు నమ్ముకుంటే అప్పుల నుంచి విడిపిస్తాడా? అప్పుల కోసం నమ్ముకోకు, రోగాల కోసం నమ్ముకోకు. ఆయన ఎవరో తెలిస్తే అన్నిటి నుంచి ఆయన విడిపించగలడు అనే ధైర్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నిటి నుంచి విడుదల కలుగుద్ది. నేను అప్పులు చేసుకుంటూ పోతాను, మీ చర్చకు వచ్చే అప్పులు తీరిపోతాయంట కదా, ఇలా చెప్తారన్నమాట పాస్టర్లో. అప్పుల్లో కురిగిపోయావా? ఎవడు చెప్పాడు నీ అప్పు తీరదని? రా 7 వారాలు అని ఇంకొకడు అంటాడు. అప్పులు తీరాలంటే మా మందిరానికి 21 వారాలు రండి. ఎన్ని వారాలు? 21 వారాల తర్వాత మీరు 21 వారాలు ఏం చేయాలి ఇప్పుడు? మరి కండిషన్ అప్లై. ఏంటిది? 21 వారాలు 500 చొప్పున కానుకేసుకోండి కనీసం. మినిమం ఎంత? వారానికి 500 వేసుకోలేరా? పెళ్ళికి వెళ్తే 500 చదివిస్తున్నావు, చీర 500కి చీర అవుతుందమ్మా? రాదు కదా బాబు. 500కి డ్రెస్ అవుతుందా? రావట్లేదు. చొక్కా అవుతుందా? రావట్లేదు. 500? అవును, నిజమే కదా. అప్పుడు 500 కాదు అంటాడు. 4 రోజులు లెక్కలు వేసుకుంటాడు. ప్యాంట్ 500, షర్ట్ 500, 1000 రూపాయలు. వారానికి 1000 రూపాయలు. 21 వారాలు. ఎన్ని? 21 వారాలు 21,000. పాస్టర్ మోడల్ కొత్తది వచ్చిందేంటండి? బుక్స్ ఇచ్చేయండి. కారు కొత్త మోడల్ రాగానే పాస్టర్ గారికి ఫోన్ వస్తుందండి. స్వస్థశాల పాస్టరు, 7 వారాల పాస్టర్లు ఉంటారు కదా, సంవత్సరానికి కారు మారుస్తారు. సంవత్సరం కొత్త మోడల్ వస్తుంది కారుల్లో. పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది. పాస్టర్ గారికి ఫోన్ వచ్చిన తర్వాత వెంటనే ఈ మాట చెప్తాడు అనమాట. ఏమని? అమ్మ మీరు దశంభాగం దొంగిలిస్తున్నారు కదా అంటాడు. అంతే. ఏంటి? రాత్రి నాకు ప్రభు దర్శనం వచ్చింది, మీలో చాలామంది దేవుడి సొమ్ము దొంగిలిస్తున్నారంట. దేవుడి సొమ్ము దొంగిలిచ్చే దొంగలు ఉన్నారు, దశంభాగం కరెక్ట్గా ఇవ్వట్లేదు. దేవుడి సొమ్ము దేవుడికి ఇచ్చేయండి, మీరు ఆశీర్వదించబడతాడు. ఎలా అంటాడు అనమాట. ఏమంటాడు? ఇలా అంటాడు అనమాట. కుండల్లో భయం పట్టుకుంటుంది. అది కాదు వాళ్ళు భయపెడుతున్నారు అంతే. కానీ ఇక్కడ ఏముంది? దేవుని ఆలయం పరిశుద్ధమైనదే. ఏంటి? నీ దేహం. చూడండి 6 అధ్యాయము 18 వచనం, ఇందులోనే చూడండి 19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో. ఇప్పుడు ఈ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడింది కదా. విశ్వాసం ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుని సొత్తు. అన్నీ మనలోనే. మందిరము మనల్ని అంటున్నాడు, పిల్లలని మనమే అంటున్నాడు, దేవుని ఇంటివారు అంటున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వారు అంటున్నాడు, దేవుని సొత్తు అంటున్నాడు, యాజకులు అంటున్నాడు, రాజులు అంటున్నాడు కదా. ఈ లోక సంబంధం దేనితోటి సంబంధం లేదు. ఈ లోకంలోని ఏ స్థితిని గురించి చెప్పట్లేదు. అన్నీ ఆత్మ సంబంధమైనవే చెబుతున్నాడు. అర్థమైందా? అన్నీ ఆత్మ సంబంధమైనవి చెప్తున్నాడు. ఇది దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది అంటే ఎవరిచ్చారు ఈ దేహాన్ని? అమ్మ నాన్న కదా. అమ్మ నాన్న అడగండి. అమ్మ ఇలాంటి నల్ల దేహాన్ని ఇచ్చావేంటమ్మా? కొంచెం ఎర్రగా పుట్టించవచ్చు కదమ్మా, నువ్వు కనొచ్చు కదా ఎర్రగా. కనీసం ఎవరైనా తెల్లగా పుట్టాలంటే అమ్మో నాన్నో వాళ్ళ తాతో ముత్తాతో తెల్లగా ఉండాలి కదా, అప్పుడు వస్తుంది. అమ్మ నాన్న నల్లగా ఉంటే మరి మనం తెల్లగా ఎలా పుడతాం? అంటే ఎవరిని
రూపాన్ని నిర్ణయించలేదు కదా. అందరికీ దేహాలను ఇచ్చింది ఎవరు? ఆయనే. అందరికీ రూపాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. ఎవరన్నా చేసుకున్నారా తమను తాము? ఎవరూ తమను తాము నిర్మించుకోలేదు. ఏ తల్లిదండ్రి ఇలాంటి రూపం కావాలని అనుకోలేదు. ఎంత అద్భుతం, ఎంత విచిత్రం. ఒకవేళ ఎప్పుడైనా ఒకే రూపంలో 7 ఉంటారని 14 మంది ఉంటారని వాళ్ళు చెప్తే ఉండొచ్చేమో కానీ, లేకపోతే కమల పిల్లలు 2 ఒకలాగా ఉండొచ్చేమో కానీ, 2 వేలు ముద్దలు మాత్రం ఒకలాగా లేవంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఇప్పుడైనా బ్యాంకులు ఎందుకు ఏలు ముద్ర వేయించుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు మనకి? ఏమండి నేనేనండి అన్న ఎందుకు ఎత్తలేదు? పిలుస్తారు కదా పేరు, వెళ్ళి నేనే అండి ఇచ్చేస్తారా? ఎత్తలేదు. ఏలు ముద్ర. ఈ ఏలు ముద్ర బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏలు ముద్ర అక్కడ ఎదురుగుండా ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుంది? కంప్యూటర్లో ఉండి ఈ ఏలు ముద్ర, ఆ ఏలు ముద్రని కంప్యూటర్ ఏం చేద్దే చేసి ఇతనే ఈమె అని చెప్తుంది అనమాట. సంతకం ఉంటుందా? అందరి సంతకాలు ఒకలాగా ఉంటాయా? దొంగ సంతకం పెట్టేస్తే ఒకలాగా ఉండొచ్చేమో, కానీ అది కనిపెట్టేద్ది అనమాట. నేను ఎప్పటి నుంచో డబ్బులు తీసుకుంటున్నాను కదా, మొన్నసారి నా సంతకం కొంచెం తేడాగా వచ్చిందంట. రాసేటప్పుడు కింద గట్టిగా ఉందనుకోండి తేడా వస్తుంది, మెత్తగా ఉందనుకోండి ఇంకో రకంగా ఉంటుంది, సమానంగా ఉందనుకోండి ఒక రకంగా ఉంటుంది. అంటాడు, నేను ఇంతకాలం ఉద్యోగం సుమారు 25 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నానా, 25 ఏళ్ళ నుంచి బ్యాంకులో డబ్బులు తీసుకుంటున్నానా, రోజు సంతకాలు పెడతాను. పోనీ మీరేమి అప్పుడప్పుడు అమావాస్యకి పున్నానికి పెడతారు, లేకపోతే ఎప్పుడైనా సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సార్లు పెడతారు. నేను డైలీ సంతకం పెడతాను. డ్యూటీ చేసినప్పుడు ఎక్కినప్పుడు సంతకం పెడతాను, దిగినప్పుడు సంతకం పెడతాను, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎన్నో సంతకాలు. ఒక లోన్ తీసుకుంటే ఒక 100 సంతకాలు పెడతాను, ఒక లోన్ తీసుకుంటే 100 సంతకాలు పెడతాను. బ్యాంక్ వెళ్ళి మొన్న చిన్న తేడా వచ్చిందని, మీ సంతకం మారిపోయింది, మళ్ళీ సంతకాలు పెట్టండి అని ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ ఇచ్చినప్పుడు మళ్ళీ అందులో 4 సంతకాలు పెట్టాలి. ఆ 4 ఇలా రాసినప్పుడు 4 ఎక్కడో ఒక చోట చిన్న తేడా వస్తుంది. ఈ తేడాని బట్టి ఇతందా కాదా అని ఆ కంప్యూటర్ గుర్తిస్తుంది. అంటే మనకు ఒక అలవాటు ఉంటుంది, ఆ అలవాటుని అది అలవాటు చేసుకుంటుంది అన్నమాట సంతకం విషయంలో. ఇలాగా ప్రతి వ్యక్తికి ఒక వాసన, ఒక వేలు ముద్ర, కళ్ళు ఉంటాయి కదా. ఎప్పుడు తీస్తారా కళ్ళు? ఆధార్ కార్డు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలి ముసలోళ్ళకి, ఏలు ముద్ర పడదు, అప్పుడు ఏం చేస్తారు? కళ్ళు చూస్తారు. అంటే ఏంటి? వాళ్ళకున్న కళ్ళు ఇంకొకరికి ఉండవన్నమాట. డిజైనింగ్ లోపల. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి, కట్టినింటికంటే గొప్ప ఇల్లు కట్టచ్చు కదా. బిల్డింగ్ కట్టాలంటే ఇంకేదైనా తయారు చేసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. మనుషులు చేసేది ఏదైనా. ఎవరైనా కంటిని తయారు చేయగలరా? ఏలు ముద్ర తయారు చేయగలరా? ఒక్కొక్కరికి ఒక్కోటి. 10 మందికి ఏలు ముద్ర తయారు చేయగలరా మీరు? మనం ఎవరైనా మనుషులు చేయలేరు. కానీ భూమి మీద ఎన్ని కోట్ల మంది పుట్టారో, ఇంకెన్ని కోట్ల మంది పుడతారో అందరికీ వేరువేరుగా ఏం చేస్తాడు? ఏలు ముద్రలు. ఇప్పుడు ఇంకోటి ఉంది, వేలు ముద్ర లాంటి ముద్ర ఒకటి ఇప్పుడు తిరుగుతుంది. మనిషికి ఒక ముద్ర ఉంది. ఏంటా ముద్ర అంటే? ఏంటా ముద్ర? డబ్బులు పంపించాలి, స్కాన్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి, మనకు వేలు ముద్ర లాంటి ఒక ముద్ర ఇస్తారు. ఈ ముద్ర మళ్ళీ ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. ఎవరికున్నా ఈ డబ్బులు ఆడి కొట్టేస్తాడు మళ్ళీ. అర్థమైంది మీకు? అది మనుషులు ఇచ్చే ముద్ర కాదు, అది కంప్యూటర్ ఇస్తుంది. అది ముద్ర ఎవరు ఇస్తున్నారు? ఆ ముద్ర కంప్యూటర్ ఇస్తుంది. మనిషి కనిపెట్టిన కంప్యూటరు మనిషికి ఒక రూపం, ఒక ముద్ర ఇస్తుంది. కానీ అదన్నా తేడా వచ్చి డబ్బులు కొట్టేస్తాడు. మన డబ్బులు అది తేడా వచ్చాన మన డబ్బులు ఎవడొకడు దొంగడు కొట్టేస్తాడు. కానీ ఈ వేలు ముద్ర వేసి అప్పుడు మన జబ్బు కొట్టలేడు. ఈ మొబైల్ ఉంది కదా, దానికి ఇది క్లోజ్ చేసేసాను అనుకోండి, మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏళ్ళు ఇక్కడ పెట్టండి, ఓపెన్ అవ్వదు. నేను ఇలా పెడితే ఓపెన్ అవుద్ది అనమాట. అర్థమైందా? అంతేనే కదా. ఇలా పెడితే దీనికి తెలిసిపోతుంది ఏంటి? కానీ మీరు అందరూ వచ్చి మీ వేలు పెట్టండి, అసలు కదలదో మెదలదో, ఏమి లైటింగ్ రాదు. నేను లాక్ చేశాను అనుకోండి నా వేలు ముద్రతోటి. ఒకవేళ కంగారు పడిపోయి వెళ్ళిపోయి ఎక్కడ పూడ్చి పెట్టేశారనుకోండి, ఇది ఓపెన్ అవ్వదు అనమాట. ఒకవేళ నేను చచ్చిపోయిన నా ఏళ్ళు దీని మీద పెట్టి ఓపెన్ చేసి తీసుకున్నారనుకోండి,
వాడుకొచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసి దాన్ని తీసేయాలి లాక్కు. మనిషి కనిపెట్టిన దాన్ని ఎవడో ఒకడు ఓపెన్ చేస్తాడు ఏదో ఒక విధంగా. కానీ పాస్వర్డ్లు అనేవి మాత్రం ఎప్పటికీ రావు, ఎవడు కనిపెట్టలేడు మనం చెప్తే తప్ప. అంటే చూడండి, మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ఎంత ఎలాగో ఉంది కదా. మన దేహంలో ఇది దేవుడు చేసింది అనడానికి ఒక రుజువు ఈ వేలు ముద్ర అనేది ఎందుకు ప్రత్యేకంగా ఉన్నదని. ఇది దేవుని అద్భుత సృష్టి. ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైంది. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవాలయంగా చేయాలని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఇచ్చాడు. దేవుడు నాకేమి ఇచ్చాడని మీరేం అనొద్దు. చూడండి, ఈ దేహం ఇచ్చాడు, ఈ దేహం ఆయన ఇచ్చిందే. ఈ దేహంలో ఆయన ఇచ్చిన దేహంలో ఆయనకి చోటు లేదు. ఈరోజు ఆయనకి చోటు ఇవ్వండి, మీరు ఆయన మందిరంగా మార్చబడతారు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 15. క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీ మధ్య నుండి, ఎవరి మధ్య నుంచి? అవిశ్వాసుల్లో వచ్చి బయలువెడలి ఏమన్నాడు? ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు మిమ్మును చేర్చుకొందును. ఎవరు అంటున్నారే మాట? దేవుడు తన ఇంట్లో మనల్ని ఏమంటున్నాడు? చేర్చుకుంటాను అంటున్నాడు. పరలోకంలో మనలను చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను. ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? ఇక్కడ చెప్పాడు చూడండి, తండ్రి చెప్తున్నాడు, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఈ మాట చెప్తున్నది ఎవరు? సర్వశక్తి గల ప్రభు అంటే ఏంటి? ఏమర్థమైంది మీకు? ఇది ఆలోచించండి. దేవునికి అసాధ్యమైంది, ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు. అది ఎప్పుడు అంటే మనం నమ్మితే. ఎప్పుడు? నమ్మితే. మరి మేము నమ్మేస్తున్నామని ఎవరన్నా అంటే అది పూర్తిగా నిజం కాదు. అందరూ నమ్మట్లేదు. అలాగే అందరూ ఆయన ఎరగకుండా మేము నమ్ముకున్నామని చెప్తున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంట? దేవుని ఎరుగుదుమని చెప్తున్నారట. కానీ ఏం చేస్తున్నారంట? అసహ్య కార్యాలు చేస్తున్నారు, చేయరాని కార్యాలు చేస్తున్నారు. ప్రతి సత్కార్యం విషయంలో ఎవలా ఉన్నారంటే వాళ్ళు భ్రష్టులుగా ఉన్నారంటే చెడిపోయిన వారుగా ఉన్నారు. అందుకే వారి క్రియలు నోటితో ఏం చెప్తున్నారు? దేవుని ఎరుగుదమని చెప్తున్నారు. కానీ పనులు ఏం చెప్తున్నాయి? మేము దేవుడిని ఎరగం, మాకు దేవుడితో ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఇలాంటి క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు లేరా? వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నారు, మాకు దేవుడు తెలుసని. జీవితంలో ఇంటికి వెళితే మాకు దేవుడు తెలీదు. ఇంటికి వెళ్ళి అడగండి, మాకు దేవుడు తెలీదు. ఏం అక్కల ఒక అప్పులోడు ఇంటికి వస్తే చాలు మాకు దేవుడు తెలియదు అని చెప్పారు. అవునా? నేను ఇంకో మాట చెప్తానే, మీరు అప్పు చేయండి. ఇదేంటి కొత్త బోధ అనుకుంటున్నారా? మీరు అప్పు చేయండి. ఎలాగ చేస్తారో తెలుసా? క్రైస్తవుడిగా చేయండి. ఏంటి? క్రైస్తవుడిగా చేయండి. క్రైస్తవుడిగా అప్పు చేసి క్రైస్తవుడిగా తీర్చండి. క్రైస్తవుడిగా అప్పు తీరుస్తున్నారంటే తెలుసా? మీకు అప్పిచ్చినోడికి మీరు సువార్త ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటించాలి అప్పిచ్చినోడికి సువార్త? అతను అడక్క ముందరే మనం డబ్బులు ఇచ్చేయాలి. ఏ రోజుని కూడా అతను అడిగే వరకు, ఈ వారం మనం ఇవ్వాల్సిన డబ్బులు మన దగ్గర లేవనుకోండి, అతను లైన్ తిరిగి మన ఇంటికి వచ్చి కేకేసి వరకు మనం ఛాన్స్ ఇవ్వకుండా మనమే ఫోన్ చేసి, ఈ వారం మా ఇంటికి రాకండి, నా దగ్గర లేవండి, వచ్చే వారం ఈ వారంది వచ్చే వారంది కలిపి ఇస్తానండి అని చెప్పి వచ్చే వారం వాయిదా వేసాం కదా, ఆ వచ్చే వారానికి సమకూడితే సరే, సమకూడకపోతే ఏం చేయాలి? మళ్ళీ ఆ మాట చెప్పాలా? ఆ మాట అంటే కల్పించి చెప్పేసి అలా వాయిదాలు వేసుకుంటూ పోవడమేనా? ఆ మాట అన్నది ఒకసారి నిలబెట్టుకుంటే రెండోసారి అతను నమ్ముతాడు. మనమే ఫోన్ చేసి చెప్తున్నప్పుడు మన ఇంటికి వస్తాడా? మన ఇంటికి వచ్చి పిలుస్తాడా? పిలవడు.
అంటే 2 ఛాన్స్ ఇచ్చాక తర్వాత 3వది అడగకూడదు. ఇంకా ఏంటి, 2 ఛాన్సుల వరకే అడగాలి, 3వది అడగకూడదు. 3వది తర్వాత వచ్చిన తర్వాత అతను అవమానించిన, నీ మాట నమ్మావు, నువ్వు దేవుడు నమ్మానని చెప్పావు, ఇచ్చాను, నువ్వు అలాగే నిలబెట్టుకున్నావు, అందుకే నీకు 2 వాయిదాలు ఇచ్చాను, ఈ 3వది కూడా ఇదే చెప్తున్నావు అని కేకలేసిన ఏం చేయాలి? వదక సిద్ధమైన గొర్రెలాగా మౌనంగా భరించాలి. భరించి క్షమించమని అడగాలి, కాళ్ళు పెట్టుకోవాలి. తీర్చేస్తాను, చచ్చిపోతాం, వదిలేసి వెళ్ళిపోతాం, ఎక్కడ పోతాం అనుకున్నావు? ఇక్కడే ఉన్నాం, ఇల్లు ఇక్కడ ఉంది కదా, ఈ సొంత ఇల్లే. ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. అలా చెప్తే ఎవరిని అవమానించినట్టు? అతన్నా యేసుక్రీస్తునా? ఇంకెప్పుడు వాళ్ళు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు అంటే ఇలా ఉంటారు అని అంటే ఎలా ఉంటారు? ఎవరు గుర్తు రావాలి? యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు? అదిగో ర్యాలింగ్లో పలానా ఆవిడ ఉంటుంది, పలానా వ్యక్తి ఉంటాడు, ఇదిగో బలిపళ్ళు పలానా ఆవిడ ఉంటుంది బలిపళ్ళు, ఎలా చెప్పాలి? అంతేనా? గుర్తు రావాలి అతనికి. ఎక్కడికి వెళ్ళినా సరే యేసుప్రభుని నమ్మిన వాళ్ళ, నేను బలిపళ్ళు చూశాను ఒక ఆవిడ, మాట అంటే మాటే, ప్రాణం పోయిన మాట తప్పదు. బైబిల్లో ఉందా లేదా? కీర్తనలో ఉందా లేదా? మాట తప్పుడు ప్రాణం పోయినా ఎవరో దేవుని నమ్మేవాడు. కనుక అప్పు తీసుకుని కూడా సువార్త ప్రకటించవచ్చు, కానీ అప్పు సకాలంలో చెప్పిన టైంకి తీర్చాలి. వాడు వచ్చి కేకలేసి మనల్ని అవమానపరుస్తున్నాడు అంటే యేసుక్రీస్తునే అవమానపరుస్తున్నాడు. ఇలాగ ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తుని మనం పరిచయం చేయొచ్చు. వ్యాపారంలో యేసుక్రీస్తుని ప్రకటించవచ్చు. ప్రకటించలేమా? ఎలాగో తెలుసుకోండి, యేసు ప్రభు గురించి తెలుసుకోండి, వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది. ఒక్కసారి మన దగ్గర కొన్నాడు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చే కొనాలి. ఎంత ఎలాగో తెలుసా? ఈసారి మనం చెప్తే ఆడు బేరం అడగకూడదు, పట్టుకెళ్ళిపోవాలి, ఇస్తానని చెప్తాడు, అంతే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళు వస్తారు, బేరం ఆడేస్తారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బేరం ఆడకుండా ఎవరన్నా తీసుకుంటే 600 చెప్పారనుకోండి, మీరు 600 ఇచ్చేస్తున్నారనుకో, అప్పుడు మీరు 500 తీసుకుని 100 వెనక్కి ఇచ్చేయండి న్యాయంగా. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి బట్టలు కొంటాడు, ఇంకెక్కడైనా కొంటాడా? 600 ఇచ్చేదని మళ్ళీ వచ్చినప్పుడు వీడికి 800 చెప్పేసి అలా చేస్తే ఏమవుద్ది? ఎక్కడో ఒకటి దొరికిపోతాడు, ఎవడొకటి చెప్పేస్తాడు కదా, ఈ సెట్ 500 తణుకులో పలానా షాపులో, వీడు నీ దగ్గర 6 తెప్పేశాడు, నువ్వు 6 ఇచ్చేసావని ఇప్పుడు 8 చెప్పేశాడు. అక్కడ మోసగాడు ఇంకెప్పుడే కొట్టాం కూడా చూడ్డు. ప్రతి దాంట్లోనూ న్యాయము, కనికరము, నీతి, ఇవన్నీ దైవ లక్షణాలు, పరిశుద్ధత దైవ లక్షణాలు. ఈ లక్షణాన్ని కనుక కలిగి ఉంటే ఎక్కడైనా మనదే పై చెయ్యి. నిషేధింపబడిన రాయి ఏమవుతుంది? మూలకు తలరాయి. ఎవరు మనల్ని కాదన్నారో, ఎవరు మనల్ని వదులుకున్నారో వాళ్ళే తిరిగి మరలా రప్పిస్తాడు, లేదా వాళ్ళకంటే మంచి వ్యక్తుల్ని మనకిస్తాడు. కనుక ప్రభు ఇంత చెప్తున్నాడు, నేను మీలో నివసిస్తాను, మీతో ఉంటాను, మీలో సంచరిస్తాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని ఎవరు చెప్తున్నాడు? సర్వశక్తి గల ప్రభు. కాబట్టి ఈ శరీరంగా మాత్రం వాడుకుంటే ఇది పాపానికి నిలయంగా ఉంటుంది. కానీ ఇది దేవుని ఆత్మకు నిలయంగా చేస్తే, దేవుని ఆత్మ మీలో నివసించడానికి మార్గం ఏంటి? ఏం చేయాలి? 7 వరాలు రావాలా? ఏం చేయాలి? యేసు ప్రభుని విశ్వసిస్తే చాలు. ఏం చేయాలి? యేసు ప్రభుని విశ్వసిస్తే అప్పుడు పరిశుద్ధాత్మను మనలోకి తన ఆత్మను పంపిస్తాడు. అప్పుడు ఈ శరీరము దేవుని ఆత్మ నివసిస్తే ఏమవుతుంది? దేవుని ఆలయం అవుతుంది. ఈ మందిరాన్ని కట్టేది ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన ఆలయం. ఈ ఆలయాలన్నీ సజీవమైన రాళ్ల వలె దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాడు. ఈ కట్టడం అనేది, ఈ అభివృద్ధి అనేది క్రీస్తులో మాత్రమే ఉంది, క్రీస్తుకు వేరుగా లేదు. సంఘములోనే ఉంది. క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరంలోని అభివృద్ధి, ఈ కట్టబడుట అనేది ఉన్నది. అంతే తప్ప వేయబడిన పునాది కాకుండా ఇంకొక పునాది మీద ఎవడైనా కడితే వాడికి నష్టం కలుగుతుందని చెప్పాడు ప్రభు. ఆ పని కాల్చివేయబడుతుందని చెప్పాడు. కాబట్టి చాలామంది సేవకులు కాల్చివేసే పని చేస్తున్నారు, నష్టపోయే పని చేస్తున్నారు. నేను నష్టపోకూడదు, మీరు కూడా నష్టపోకూడదు. మీరు మీతో కలిసి నేను కూడా కట్టబడాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ప్రభువే మనల్ని అందరినీ
తన ఆలయముగా చేసుకొనుగాక. మన అందరిలో ప్రభువే తన ఆత్మగా నివసించునుగాక. మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి మనమే రాజులైన యాజక సమూహముగా ఏలుదుముగాక. ఆమేన్. పరమ తండ్రి, మీ గణనామను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ విన్న మాటలు ప్రియుల హృదయాల్లో మీరు స్థిరపరిచారు, విశ్వాసం కలిగించారు. మీకు స్తోత్రాలు. మేమెవరు మాకు తెలియజేశారు, మా జీవితాన్ని మాకు తిరిగి ఇస్తున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరధారి అయి రావడం వలననే మా శరీరమునకు రావలసిన శిక్ష, మా ఆత్మకు రావాల్సిన శిక్ష, మేము భరించాల్సినటువంటి బాధలు, మేము భరించాల్సినటువంటి వ్యాధులు, మేము భరించాల్సిన నిందలు, మేము భరించాల్సిన అవమానాలు అన్నిటినీ తొలగించి మమ్మను ఆలయంగా చేసి, మందిరంగా చేసి, ఒకప్పుడు దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసి, ఒకప్పుడు శత్రువులమైనప్పుడు మమ్మల్ని నాయన మీ మిత్రులుగా చేసుకున్నారు. మీతో మాతో సమాధాన పడ్డారు. మమ్మల్ని ఆత్మసంబంధమైన మందిరముగా, దేవుని ఇంటివారుగా మీరు చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని క్రీస్తులో చక్కగా అమర్చారు. పరిశుద్ధత అనే ఫలము నాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. దయ చూపించండి నాయన. క్రీస్తు శరీరధారి రావటం వల్లనే మేము శరీరంలో ఉన్న మాకు విడుదల కలిగించారు. మీకు స్తోత్రాలు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, ఆయన శరీరమునందు ధర్మశాస్త్రం నుండి విడుదల, మతము నుండి విడుదల. నాయన, మా యొక్క ఆలోచనల నుంచి, మా తలంపుల నుంచి, మా బుద్ధి, మా స్వనీతి నుంచి మమ్మల్ని విడిపించి, క్రీస్తే మా నీతి అని, క్రీస్తే మా పరిశుద్ధత అని, క్రీస్తే మా జ్ఞానమని, క్రీస్తే మా విమోచకుడని, క్రీస్తే మాకు మూలమని, క్రీస్తే మాకు సర్వమని, నాయన క్రీస్తునందే సమస్తము, బుద్ధి జ్ఞానములనే సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయని, క్రీస్తే సర్వమని నేర్పించి మమ్మల్ని ఆశీర్వదించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకా క్రీస్తు గురించి తెలియని వాళ్ళు వారు తెలుసుకొని వారి జీవితాన్ని క్రీస్తులో నాయన నిర్మించుకొని అభివృద్ధి చేసుకొని నాయన వారు విస్తరించే కృప అందరికీ దయచేయమని మీరు అనుగ్రహించిన వర్తమానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.